క్రైస్తవుల సంక్షేమానికి టీడీపీ సర్కార్ అంకిత భావంతో పనిచేస్తుందని రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్ బాబు తెలిపారు. బైబిల్ని పట్టుకుని కొందరు అవినీతిని పెంచి పోషిస్తున్నారని, అలాంటి వారి పట్ల క్రైస్తవ సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రైస్తవులను అమితంగా ప్రేమించే చంద్రబాబు నాయుడు లాంటి సీఎం దేశంలో ఎక్కడా లేరని రాష్ట్ర మంత్రులు రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. అడవి తక్కిళ్లపాడులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో వారు ప్రసంగించారు. క్రైస్తవ భవన నిర్మాణంలో చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. క్రైస్తవుల సంక్షేమానికి టీడీపీ సర్కార్ అంకిత భావంతో పనిచేస్తుందని వెల్లడించారు. చంద్రబాబుకి నిరంతరం క్రైస్తవ సమాజం అండగా ఉంటుందన్నారు. ఈ రోజున పవిత్రమైన క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండగగా నిర్వహించడమే కాకుండా ఆ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాన అతిథిగా విచ్చేశారు. అదే సమయంలో అన్ని జిల్లాల్లో కూడా హైటీ కార్యక్రమం కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పండగ రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నామంటే ఈ క్రిస్టియన్ల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత నిబద్ధత ఉందో, ఎంత అభిమానం ఉందో ఒక్కసారి మీరంతా ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ పవిత్ర క్రిస్మస్ సందర్భంగా అల్లుళ్ళు వస్తారు, కూతుళ్ళు వస్తారు, మీరు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పి ముఖ్యమంత్రికి ఆలోచన చేసి ఎప్పుడూ ఊహించినంతగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 2,50,000 కుటుంబాలకు క్రిస్మస్ చంద్రన్న క్రిస్మస్ కానుక ఇస్తున్నారంటే మరొక్కసారి మనమంతా ముఖ్యమంత్రి గారిని గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఈ సందర్భంగా మంత్రి రావెల వైఎస్ జగన్ పై పరోక్ష విమర్శలు చేశారు. పవిత్ర బైబిల్ పట్టుకుని కొందరు అవినీతిని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. ఆ నాయకులు గతంలో క్రైస్తవులకు చేసిందేదీ లేదన్నారు. మోసాలకు పాల్పడుతున్న అలాంటి నాయకుల పట్ల క్రైస్తవులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో కూడా కొంతమంది నాయకులు పేర్లు చెప్పను కానీ మేము క్రైస్తవులమని క్రైస్తవ సమాజానికి ఏమీ చేయకుండా క్రైస్తవ సమాజాన్ని మోసం చేసినటువంటి నాయకులు కూడా ఉన్నారు. అలాంటి మోసపూరిత నాయకుల పట్ల క్రైస్తవులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. బైబిల్ పట్టుకుని బైబిల్ వాక్యాలు చెబుతూ దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఈ రాష్ట్రంలో అవినీతిని, అక్రమాన్ని, దుర్మార్గాన్ని, దోపిడీని పెంచిపోసినటువంటి నాయకులు కూడా ఉన్నారు. వారిని పేరు చెప్పడం ఇక్కడ ఉచితం కాదు, కానీ అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మన నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు ఎంత మేలు చేస్తున్నారనేది క్రైస్తవ భవనాన్ని బట్టి మనకంటే ఇంతవరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున క్రైస్తవ భవనాన్ని నిర్మించినటువంటి దాఖలాలు లేవు. ఆ చరిత్ర, ఆ ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నగరంలోని వాకింగ్ ట్రాక్ చెరువుల ఆధునీకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ చెరువు ఆహ్లాదకరంగా రూపొందుతోంది. అధ్వాన్నంగా ఉన్న వాకింగ్ ట్రాక్ చెరువులను ఆధునీకరించే దిశగా కార్పొరేషన్ కార్యాచరణ ప్రారంభించింది. గుజ్జనగుండ వాకింగ్ ట్రాక్ చెరువును ఆహ్లాద కేంద్రంగా తీర్చిదిద్దారు. అలాగే చుట్టుకుంట చెరువును కొంతమేర అభివృద్ధి పరిచారు. ఇక వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ చెరువు నవీకరణ దిశగా పయనిస్తోంది. ప్రహరీలు నిర్మించి వాకింగ్ ట్రాక్ను సుందరీకరించారు. విద్యుత్ సదుపాయం కల్పించారు. చిన్నారుల ఆటపాటల కోసం ఉపకరణాలను అమర్చారు. అందమైన పూల మొక్కలతో నయనానందకరంగా తీర్చిదిద్దారు. చెరువులోని పిచ్చి మొక్కలు తొలగించి మంచినీటిని నింపే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి వినయ్ కుమార్ మాట్లాడుతూ కొరిటిపాడు చెరువును అన్ని విధాలా అభివృద్ధి చేశామని, రాత్రి గస్తీ అవసరం మాత్రం ఉందని వెల్లడించారు. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ కానివ్వండి, ఇంకా పార్క్ మొత్తానికి కూడా క్లీన్గా ఉంచడం కానివ్వండి, మొక్కలకి నీళ్లు పోయటం కానీ వాటన్నిటికి కూడా మనుషులు ఉన్నారు, వాచ్మెన్ ఉన్నారు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ చక్కగా మీరు టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ కాకపోతే ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కొద్దిగా గోడలు కిందకుంటాం వల్ల అన్సెక్యూర్గా ఉండి వీళ్ళు పెట్టిన లైట్లు కానివ్వండి, ట్యాపులు కానివ్వండి దొంగతనం వెళ్ళటం జరుగుతుంది. కాస్త పోలీసు వాళ్ళు దీన్ని కొద్దిగా కన్సిడర్ చేసి కొద్దిగా నైట్ టైం కొంచెం ఏదైనా రౌండ్స్ అది వేస్తూ ఉంటే కొంచెం సెక్యూరిటీగా బాగుంటుంది అన్నది. కాకుమాను మండలం చిన్న లింగాయపాలెంలో ఈరోజు 17వ ఉచిత కంటి దంత వైద్య శిబిరం నిర్వహించారు. జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన ఈ శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొప్పలపూడి గోపాలరావు ప్రారంభించారు. దంత కంటి సమస్యలతో బాధపడే ప్రజలంతా ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని గోపాలరావు పిలుపునిచ్చారు.
కాకుమాను మండలం చినలింగాయపాలెం జడ్పీ స్కూల్లో కుద్దూస్ ఫౌండేషన్ ఆధ్వర్యాన ఉచిత కంటి దంతవైద్య శిబిరం నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో త్రాగునీరు కరువై ప్రజల గొంతెండుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అరండల్పేటలోని స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. నగర ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతూ ఉన్న పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ముస్తఫా అప్పిరెడ్డి ఆరోపించారు. వేసవి రాకముందే గుంటూరుకు త్రాగునీటి ఎద్దడి దాపురించిందని అన్నారు. ప్రభుత్వానికి రాజధాని యావ తప్ప ప్రజల అవసరాలు పట్టడం లేదని దుయ్యబట్టారు. నగర కమిషనర్, అధికారులు ఇప్పటికైనా ముద్దు నిద్ర వీడి సక్రమ మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపేక్షిస్తే కార్పొరేషన్ ముట్టడి తథ్యమని అప్పిరెడ్డి, ముస్తాఫా హెచ్చరించారు. గతంలో 50 సంవత్సరాల నుంచి ఈ విధమైన పరిస్థితి ఎప్పుడు లేని విధంగా మరి ఇవాళ 4 రోజుల నుంచి గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా నీళ్లు లేని పరిస్థితి. ఏదో ఒక అరగంట పోకుండా రావటం, కొన్ని చోట్లయితే అసలు నీళ్లు లేని పరిస్థితి. ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణాలు ఏంటి, ఎందుకు అనేది ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. 4 రోజుల నుంచి కూడా అనేక ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు దొరకనటువంటి పరిస్థితులు, ఇవాళ దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇవాళ కళ్ళ గట్టినట్లుగా కనిపిస్తా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు గులాం రసూల్, అబీద్, చైతన్య పాల్గొన్నారు. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిఫ్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ హరిశంకర ప్రసాద్ ప్రకటించారు. ఈరోజు నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నిఫ్ట్లో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని హరిశంకర ప్రసాద్ ప్రకటించారు. ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మాస్టర్ కోర్సులకు వయోపరిమితి లేదని, బ్యాచిలర్ కోర్సులకు 23 ఏళ్లలోపు విద్యార్థులు అర్హులని హరిశంకర ప్రసాద్ వివరించారు. వివిధ కోర్సులకు ప్రవేశముల కొరకై ప్రకటన వెలువడింది. ఈ ప్రవేశములకి అప్లై చేసుకోవడానికి టైము జనవరి 10వ తారీఖు వరకు లాస్ట్ డేటు. అలాగే లేట్ ఫీజు తోటి జనవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అలాగే ఈ సంస్థలో 2 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మెయిన్గా బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్, 4 ఇయర్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే 2 ఇయర్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 4 ఇయర్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్కి వయో పరిమితి 1 అక్టోబర్ 2015 నాటికి 23 సంవత్సరాల వయసు దాటి ఉండకూడదు. 23 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు వారు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అర్హులు. అలాగే విద్యార్హత వచ్చేసి బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ ఇన్ బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్, బి డిజైన్ అంటాం. ఈ బి డిజైన్కి అప్లై చేసుకోవాలంటే 10+2 కానీ ఇంటర్మీడియట్ కానీ దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్. సిటీ న్యూస్ బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.